హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ పరిచయం ఛానల్. ఇవాళ మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్ నేర్చుకుందాం. అవేంటి అంటే పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ ఎలా వాడతామో చూద్దాం. జనరల్గా అన్ని కోడింగ్ లాంగ్వేజెస్కి ప్రింట్ స్టేట్మెంట్ అనగానే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం గుర్తుకొస్తుంది? హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్. సో మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. లైక్ లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ ఎలా అయితే వాడతామో పైథాన్లో ప్రింట్ మనం ఏమిద్దాం, ఒక 25 నెంబర్ ఇచ్చామనుకోండి. చూద్దాం ఎలా రన్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 25. ప్రింట్ 25 వచ్చింది. అలానే హలో వరల్డ్ చూద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? హలో వరల్డ్ అనేది మనకు అవుట్పుట్లో వచ్చింది. సరే, ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో అయితే /n వాడి సెకండ్ లైన్లో రాస్తాం. జనరల్గా ఒకటే లైన్లో ఉన్న స్టేట్మెంట్. మనం పైథాన్లో 2 లైన్స్ రాయాలంటే ఏం చేయాలి? 2 లైన్స్ రాయాలంటే ఏం చేయాలి? పైథాన్లో మనం సపరేట్ స్టేట్మెంట్స్ రాయాల్సిందే, ఇంకా ఆప్షన్ ఏం లేదు. టూ డిఫరెంట్ లైన్స్లో వచ్చింది. సో మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ప్రింట్ స్టేట్మెంట్లో తప్పకుండా సపరేట్ స్టేట్మెంట్ పెట్టే తీరాలి, ఒక లైన్లో రాయాలి. మనం ట్రై చేసి చూద్దాం. రెండు ఒకటే స్టేట్మెంట్లో పెట్టి చూద్దాం. చూడండి, మనకి ఇప్పటిదాకా స్టేట్మెంట్లో ఏమో సపరేట్ ప్రింట్ స్టేట్మెంట్ కాబట్టి సపరేట్ వచ్చింది. ఇది ఒకటే లైన్లో ప్రింట్ అయింది. హలో వరల్డ్ పైథాన్ పరిచయం. చూసారా? నెక్స్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్లో వాల్యూస్ అసైన్ చేయడం చూద్దాం. తర్వాత టైప్స్ ఆఫ్ ప్రింట్ మీకే అర్థమవుతుంది. ఇప్పుడు A = 25 పెట్టాను, B = 6 పెట్టాను, ఎంటర్. ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏం రాద్దామంటే జస్ట్ A + B పెడదాం. ఇది ఒక ఫస్ట్ టైప్. A + B పెడితే 25 + 16 31 వచ్చింది. ఓకే, సెకండ్ టైప్ ఏం పెడదామంటే జనరల్గా సిలో రాసినట్టే కామా A + B అని రాద్దాం. సమ్ ఆఫ్ A and B is 31 ఇలా వచ్చింది. ఇప్పుడు సిలో అయితే మనం జనరల్గా %d పెడతాం, దాని యాక్సెస్ స్పేసిఫైర్ కాబట్టి అది ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది. ఒకవేళ మనం పైథాన్లో కూడా ఇప్పుడు మనం ఈ A + B అనేది ఈ ఆఫ్కి ఈజీకి మధ్యలో రావాలి అంటే ఏం చేయాలి? మనం ఆఫ్కి ఈజీకి మధ్యలో రావాలంటే వి యూస్ డాట్ ఫార్మాట్ మెథడ్. A + B అని రాస్తే సేమ్ మనం అనుకున్నట్టే అవుట్పుట్ ఆఫ్కి ఈజీకి మధ్యలో వచ్చింది 31. నేను ఇంత పెద్దగా రాయలేను, అది ఇంకా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకొకటి. సేమ్ ఇందులోని ఫస్ట్ మనం డాట్ ఫార్మాట్కి F అని ఇన్స్టాల్ చేయాలి స్టార్టింగ్లో. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఏం పెడదాం ఇక్కడ? A + B. చూద్దాం ఏమవుతుంది. సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది. అంటే డాట్ ఫార్మాట్ వాడవచ్చు, లేదా ఈ అవుట్పుట్ కూడా వాడవచ్చినట్టు. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలి? A = చూడండి, అన్ని అవుట్పుట్స్ సేమ్. ఎందుకంటే మనం స్ట్రింగ్ని సింగిల్ కోట్స్లో, డబుల్ కోట్స్లో, త్రిబుల్ కోట్స్ ఎలా అయినా డిక్లేర్ చేయొచ్చు పైథాన్లో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే వీటి టైప్స్ చూద్దాం. ఇంటిజర్, ఫ్లోట్ ఇలా ఉంటాయి కదా, అలా పైథాన్లో కూడా 5 టైప్స్ ఉంటాయి. పైథాన్లో కూడా అంటే స్ట్రింగ్, ఇంటిజర్, ఫ్లోట్, బులియన్ అండ్ ఫైనల్గా నన్. నన్ అంటే ఏం లేదని అర్థం. ఇప్పుడు A = చూడండి, ఫస్ట్ ఏంటిది? A అనేది ఇంటిజర్, B అనేది స్ట్రింగ్, C అనేది బూలియన్ వాల్యూ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్, D అనేది ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్లో ఉంది కదా, అలా. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చూద్దాం.
ఇవి మనకు తెలిసినవి జనరల్గా. చూద్దాం ఆన్సర్స్ ఏమొస్తాయి. ఇదిగోండి, a + b 20 + 50 70 75 వచ్చింది. a - b -25 25 - 50 కాబట్టి a × by 1250 a × b a / b 0. ఇప్పుడు పైథాన్లో 2 కొత్త ఆపరేటర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు a/b అంటే 0.5 ఎలా వచ్చిందో ఫ్లోర్ డివిజన్ అంటారు దీన్ని. నార్మల్ డివిజన్ అయితే దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు. ఫ్లోర్ డివిజన్ అంటే డబల్ డివిజన్ లాగా అనుకోండి. దెన్ నియరెస్ట్ వాల్యూ, ఇప్పుడు a/b ఏమొచ్చింది 0.5, దెన్ ఫ్లోర్ డివిజన్ b ఏమొస్తుంది 0 అవుతుంది. ఇప్పుడు మనం క్లియర్గా అర్థం కావడానికి ఇది 50 బదులు 5 చేద్దాం. 5 చేస్తే a/b ఏమో ఫ్లోట్లో ఇస్తుంది వాల్యూ, అంటే డివిజన్ ఏంటి 5.0. ఫ్లోర్ డివిజన్ ఏమిస్తుంది జస్ట్ 5. ఇక్కడ 5 కాకుండా మనం 4 చేసామే అనుకోండి. చూడండి, a/b ఏమో 6.25 ఇచ్చింది. ఫ్లోర్ డివిజన్ b ఏమి ఇచ్చింది ఇక్కడ 6 అయితే ఇచ్చింది మనకి ఇక్కడ. ఇంకోటి చూద్దాం, మాడ్యులస్. మాడ్యులస్ మనకి జనరల్గా తెలిసిందే. ఓకే, a మాడ్యులస్ b దీనికి ఎంత వస్తుందో చూద్దాం. 1, బికాస్ 4 × 6 = 24 అయినప్పుడు ఎంత మిగులుతుంది మనకి 1 25కి. సో ఇక్కడ 1 వచ్చింది. స్పెషల్ ఆపరేటర్ ఏముందంటే ఇక్కడ ఎక్స్పోనెంట్. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ 2 పెడదాం. 2 పెట్టేసి ఏం చేద్దామంటే b** a అనుకోండి. b** a అంటే b⁴ a లాగా. చూడండి మీకు అర్థమవుతుంది. b⁴a, b⁴ అంటే ఇక్కడ 4/2. 4/2 అంటే 4². 4² ఎంత వచ్చింది మనకు 16. సో ఇవి మన అర్థమెటిక్ ఆపరేషన్. ఇక్కడ మనం క్లియర్గా పైథాన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఇప్పుడు క్యాపిటల్ A = స్మాల్ a = 2 ఇచ్చి క్యాపిటల్ A = 4 ఇచ్చామనుకో అవి రెండు వేరే వేరేనే. క్యాపిటల్ A + స్మాల్ a పెడితే ఏమొస్తుంది మనకు ఆన్సర్ 6. అది క్యాపిటల్ A స్మాల్ a అని చూసుకో. ఇది కేస్ సెన్సిటివ్. సపరేట్ స్ట్రింగ్, ఏ స్ట్రింగ్కి దానికి సపరేట్ వాల్యూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇవి రెండు క్యాపిటల్ ఏనే అనుకుందాం. ఇవి రెండు ఏమనుకుందాం క్యాపిటల్ ఏనే అనుకుందాం. ఇప్పుడు వాట్ విల్ బి యువర్ ఆన్సర్ 8. ఎందుకంటే ఫస్ట్ ఏకి 2 అసైన్ చేసాం, తర్వాత అసైన్ ఏం చేసాం ఏకి 4 అసైన్ చేసాం. ఏకి 2 అసైన్ చేసిన తర్వాత 4 అసైన్ చేసాం కాబట్టి ఫైనల్ అసైన్మెంట్ ఏమవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు 4 + 4 ఏమవుతుంది ఆన్సర్ 8 వచ్చింది మనకు ఆన్సర్. ఇప్పుడు అదే 4కి ఫస్ట్ ఇక్కడ 2 అసైన్ చేసి అక్కడ 4 అసైన్ చేస్తే ఏమొస్తుంది 4 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 4 అసైన్ చేసాం, తర్వాత 2 అసైన్ చేసాం కదా. సో అది. సో ఇవాళ మనం పైథాన్లో బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ప్రింట్ స్టేట్మెంట్ ఎలా వాడాలి, టైప్స్ ఏంటి, రిప్రజెంటింగ్, డాట్ ఫార్మాట్ మెథడ్, అర్థమెటిక్ ఆపరేషన్. సో నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ టాపిక్స్కి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పైథాన్ పరిచయం.